హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ కిడ్స్. రొయ్యల కూరతో మేము ముందుకు వచ్చేసానండి. రొయ్యల క్లీనింగ్ ప్రాసెస్ చూస్తున్నారు కదా. లోపల నరం ఫోర్క్ ఏదైతే ఉందో దాన్ని అలా పెట్టి మనం నరం అయితే సపరేట్ చేసేయచ్చు. అలా సపరేట్ చేసేసిన తర్వాత రొయ్యలను ఉప్పు, పసుపు, మజ్జిగతో అయితే మనం వాష్ చేసుకుంటామండి. బాగా కలిపిన తర్వాత దాన్ని వాష్ చేసేసుకుంటే రొయ్యలు ఈ విధంగా తెల్లగా అయితే వస్తాయండి. అసలు నీసు వాసన అది ఉండదు. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. మనం వండుతున్నప్పుడు కూడా స్మెల్ చాలా బాగుంటుందండి. క్లీన్ చేసుకోకపోతే బాగోదు. ఆనియన్స్ ఏవైతే కట్ చేసి పెట్టుకున్నాయి కూడా ఆయిల్లో ఫ్రై చేయాలండి. ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా మనం అందులో యాడ్ చేసేసి అవి కూడా బాగా మగ్గనివ్వాలండి. ఆ రెండు మగ్గిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్నవి ఉంటాయి కదా, ఉప్పు కూడా యాడ్ చేసేయాలండి. ఎందుకంటే రొయ్యలకు ఉప్పు పడితేనే బాగుంటుంది, లేదా చప్పగా ఉంటాయండి. రొయ్యలు అయితే వేసేసి బాగా కలపాలండి. రొయ్యలో వాటర్ ఏదైతే ఉందో ఈ ఆయిల్లో ఫ్రై చేసేటప్పటికి మనకు వాటర్ అనేది వచ్చేసి ఇంకా బాగా ఉడుకుతాయండి రొయ్యలు. రొయ్యలు ఉడికిన తర్వాత మనం మూత పెట్టేసుకోవాలండి. ఒకసారి మూత పెట్టేసుకుని మూత తీసిన తర్వాత రొయ్యలు బాగా వాటర్ అయితే ఇంకిపోయింది కదండి. ఆ వాటర్ అయితే ఇంకిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే కారం అనేది యాడ్ చేయాలండి. యాడ్ చేసి మసాలా కూడా మనం పేస్ట్ పట్టుకుని ఉంచుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర మసాలా. మూత తీసి చూస్తే చూసారా, కొంచెం వాటర్ వేసుకుని మనం బాయిల్ చేసుకున్న తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అనేది ఇలా పైకి తేలిన తర్వాత కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి. మన సూపర్ కొత్తిమీర ఉంది కదండి, అది యాడ్ చేసేటప్పటికి కూర మరింత టేస్ట్ వచ్చేస్తుంది. ఆ కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మనం ఒకసారి కలుపుకోవాలి. అలాగే గరం మసాలా వేయడం స్కిప్ అయిపోయిందండి, అది కూడా యాడ్ చేయాలి. మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటాం, మేము బయటదైతే వాడమండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మనం ఇంట్లో దినుసులన్నీ ఎండలో ఎండబెట్టుకుని అవి పొడి చేసుకుంటాం కదండి. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.